తప్పకుండా పురుషోత్తం గారు. అది ముఖ్యంగా సంజీవిని ఏదైతే ఉందో ఆ విధానాలు మీరు చేపట్టినటువంటి నిజంగా అభినందనీయం. కానీ ఇంకో సమస్య రసం పీల్చేటువంటి కీటకాలు. ప్రెజెంట్ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. సో దాన్ని ఎలా అరికట్టాలంటారు? ఇప్పుడు మనకి ఒక 2, 3 సంవత్సరాల క్రితం నల్ల తామర పురుగు అని ఒకటొచ్చింది. అంటే అది కూడా యాక్చువల్‌గా రసం పీల్చే పురుగే. మీరు ఈ రసం పీల్చే పురుగు అనేది మాకు మా దృష్టి ఏదైతే మేము సేంద్రియంలో చేస్తామో మాకు అదొక సమస్య కాదు. ఈ యొక్క పురుగు మందులు ఎక్కువ వాడటం వల్లనే మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడు రసం పీల్చే పురుగు అనేది ఎవరైతే ఎక్కువ రసాయనిక పురుగు మందులు వాడతారో వారికే ఆ యొక్క రసం పీల్చే పురుగు కూడా అధికంగా వస్తుంది. అంటే స్వతహాగా మనమే సమస్యను క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే ఇది నిజం, ఇది వాస్తవం. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి వేప నూనె కనుక మీరు పంట కాలంలో 3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మీకు రసం పీల్చే పురుగు రాదు. రసం పీల్చే పురుగు ఏంటంటే అది ఒక ఈగ ద్వారా పెట్టే గుడ్లు, ఆ గుడ్ల నుంచి రసం పీల్చే పురుగు తయారవుతుంది. మనం ఎప్పుడైతే ఈ యొక్క ఇమిడాక్లోపిడ్ కానివ్వండి, లేకపోతే సైపర్మైత్రిన్ కానివ్వండి, లేకపోతే క్లోరిఫైర్ఫాస్ ఇట్లాంటి పురుగు మందులు పిచికారీ చేస్తుంటాం, దానివల్ల ఏంటంటే ఆ గుడ్డు అనేది నాశనం కాదు, పురుగు అనేది కంట్రోల్ అవుతుంది. కాకపోతే గుడ్డుని నాశనం చేయాలంటే ఈ యొక్క వేపలో ఉండేటువంటి ఎజ్డాక్టిన్ అనేటువంటి ఒక విషపూరితమైనటువంటి చేదు పదార్థం గుడ్డుని స్పాయిల్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే గుడ్డు స్పాయిల్ అయిపోతుందో మనకి ఈ యొక్క రసం పీల్చే పురుగు సమస్య నుంచి మనం బయటపడతాం. కాబట్టి విరివిగా చాలామంది రైతులకు ఒక అపోహ ఉన్నది, వేప నూనె వాడటం వల్ల ఆకు పెడుస్తనం వస్తుంది, దీనివల్ల కూడా పంట నష్టపోతాం అని చెప్పి ఒక అపోహ ఉంది. అటువంటిది ఏమీ లేదు. అది వాడే మోతాదులో 1 లీటర్కి 5 ml మాత్రమే వాడుకోవాలి. ప్రతి 20 రోజులకు ఒకసారి వాడుకోవటం వల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. రసం పీల్చే పురుగులకి జిగురు అట్టల అనేది కూడా రసం పీల్చే పురుగులను అరికట్టడానికి, దానివల్ల కూడా మీకు తెల్లదోమ కానివ్వండి, రసం పీల్చే పురుగు కూడా అరికట్టుకునే విధానంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క ఫెరమోన్ ట్రాప్స్ కానివ్వండి, జిగురు అట్టలు కానీ చాలా తక్కువ మంది రైతులు ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తారు. అది కనుక మీరు అవలంబించినట్టయితే ఖచ్చితంగా మీరు రసం పీల్చే పురుగుని అరికట్టుకోవచ్చు. తర్వాత వైరస్, మిరపలో ఎక్కువగా వచ్చేది వైరస్. ఈ యొక్క వైరస్కి అసలు మందే లేదు. వైరస్ అనేది అది వాతావరణ పరిస్థితులకు వస్తుంది. తర్వాత మనం చేసేటటువంటి వ్యవసాయ పద్ధతుల మీద కూడా ఈ యొక్క పిచికారీ విధానం కనుక కాంబీ ప్యాక్ ఏదైతే 4 రకాలు 5 రకాలు మనం కలిపి పిచికారీ చేస్తామో దానివల్ల కూడా చెట్టుకు సమస్య వస్తుంది. ఇది ఆకు వ్యాధి అనేది కూడా వైరస్లో భాగం అంటారు. వైరస్లో పడ్డా ఇప్పుడు దానికి బొబ్బెర తెగులు అంటారు, లేకపోతే వైరస్ అంటారు, లేకపోతే ఆకుముడత అంటారు. అట్లాంటి మొక్కలు మీకు కనుక మన మిరప తోటలో కనిపిస్తే ఆ మొక్క పీకేయటమే చాలా శ్రేయస్కరం. ఆ మొక్కని ఉంచకూడదు, ఎందుకంటే మనకి అది అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇది ఎంత డేంజర్ అంటే ఈ వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ మొక్కలు పీకేయటమే శ్రేయస్కరం. మనకు 1 ఎకరంలో 18,000 నుంచి 22,000 మొక్కలు వస్తాయి మిరప మొక్కలు. సో కాబట్టి పోతే ఒక 100-150 మొక్కలు పోతాయేమో కానివ్వండి, రైతు అవి పీకడానికి ఇష్టపడ్డాడు. సో కాబట్టి దయచేసి ఆ యొక్క వైరస్ వచ్చినటువంటి బొబ్బర తెగులు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని పీకేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చేయటం వల్ల కూడా మనం ఈ యొక్క వైరస్ని అలాగే రసం పీల్చే పురుగులని కూడా మనం అరికట్టుకునే అవకాశం ఉందన్నమాట. సో మిర్చిలో రసాయనాల వాడకం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సేంద్రియ వ్యవసాయ పద్ధతులకి ప్రత్యామ్నాయంగా రసాయనాలే ముఖ్యమని చాలామంది రైతుల్లో ఒక భావన కూడా ఉంది. సో ఈ రసాయనాల వాడకం వల్ల మిర్చిలో వచ్చేటువంటి ప్రభావాలు ఎలా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? మీకు నిల్వ అనేది రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల నిల్వ అనేది బాగా తక్కువ కాలం ఉంటుంది. ఉదాహరణకి మీకు పండు మిర్చి ఉందనుకోండి, పండు మిర్చి ఒకప్పుడు పండు మిర్చి కూడా మనం పచ్చళ్ళల్లో విరివిగా వాడేవాళ్ళం. ఇవాళ రోజు పండు మిర్చి కొని పండు మిరప పచ్చడి పెట్టుకోవడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు. కారణం ఏంటంటే ఈ యొక్క అధిక రసాయనాలు వాడటం, అలాగే అధిక పురుగు మందులు పిచికారీ చేయటం. ఇప్పుడు ఏదైతే IPM మెథడ్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో పంటలు పండిస్తున్నారో వాళ్ళ ఒక ఉత్పత్తినే పెద్ద పెద్ద సంస్థలు ITC లాంటి కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకు గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో ITC కంపెనీ చాలా బైబ్యాక్ విధానంలో వాళ్ళు పంట కొనుగోలు చేస్తారు. వాళ్ళు ఈ యొక్క అధిక రసాయన పురుగు మందులు వాడక పంటని వాళ్ళు తీసుకోరు. వాళ్ళు కొన్ని నార్మల్గా రసాయనిక పురుగు మందులు ఇస్తారు, కాకపోతే చాలా నార్మల్గా అనమాట. అంటే దగ్గర 30-40% మించి పురుగు మందులు వాడకం వాళ్ళు ప్రమోట్ చేయరు. దీన్ని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కింద తీసుకుంటారు. ఆ పంటని వాళ్ళు
టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, నాణ్యమైనటువంటి రేటు కూడా లభిస్తుంది, వాళ్ళకి గిట్టుబాటు ధర కూడా వస్తుంది. మరి అదే రైతులు ఈ యొక్క పిచికారీ అధికంగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మార్కెట్ యార్డుకి తీసుకుపోవడమే జరుగుతుంది తప్ప ఇట్లాంటి ఐటీసీస్ లాంటి సంస్థలతోటి ఒప్పందం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే విరివిగా రసాయన పురుగు మందులు, ఎరువులు వాడటం ఒక కారణం. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి మనకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెర్ల, వెంకటాపురం ఏరియాల్లో మిరప బాగా సాగు చేస్తారు, గోదావరి డెల్టా ప్రాంతం అనమాట. అక్కడ కూడా రైతులు ఇదే పెట్టుబడులు, వాళ్ళు ఇంకా కౌలుకి ఒక ఎకరానికి 50,000 నుంచి 80,000 రూపాయలు కౌలు ఇస్తారు ఒక్క ఎకరానికి. అంటే మరి రైతులు దీని మీద అంతా 50,000 రూపాయలు కౌలు ప్లస్ 1,50,000 రూపాయలు పెట్టుబడులు, అంటే 2 లక్షల రూపాయలు. ఈ 2 లక్షల రూపాయలు వాళ్ళు పంట 15,000 రూపాయలు అనుకుంటే వాళ్ళకి వచ్చేదంతా 3 లక్షల రూపాయల్లో ఇవే 2 లక్షలు పోతే ఇంకా వాళ్ళకి ఏం మిగులుతుంది అనేది. అంటే కూళ్ళు అవన్నీ నేను కలపట్ల, ఓన్లీ కౌలు ప్లస్ పెట్టుబడులు మాత్రమే. సో కాబట్టి రైతు వీటిని కూడా అవగాహన చూసుకోవాలి. మరి పోటీ పడతారు, 50,000 రూపాయలు కాదు 70,000, 60,000 ఈ సంవత్సరం. ఎందుకంటే పోలేదు, ఎందుకంటే ఈ సంవత్సరం మిరప సాగు బాగా తగ్గిపోయింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 30 నుంచి 40% మాత్రమే సాగు విస్తీర్ణం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మిరప రేటు పెరుగుతుంది. ఇప్పుడు స్టోర్లో ఉన్న వాటికి రేటు ఎలాగ రాదు, ఏదైతే కొత్త పంట వస్తుందో దానికి రేటు కూడా వస్తుంది. మళ్ళా రైతులు అదే అంటే పంట వాళ్ళ దాని మీద దృష్టి పెట్టకుండా ధర మీదనే పంట నిర్ణయం జరుగుతుంది. ఇది కూడా రైతు కొద్దిగా ఆలోచించుకోవాలి. ఉదాహరణకి ఏంటంటే ఒక మార్కెట్లో ఎప్పుడన్నా 100 రూపాయలు టమాటా కాగానే అందరు టమాటా వేస్తారు, మళ్ళీ అదే 5 రూపాయలకి వస్తుంది. అట్లా కాకుండా మన పంట మన చేలల్లో మనం ఎప్పుడు ఏది వేసుకోవాలి, మనం ఏది అమ్ముకోగలం, మన మార్కెట్కి దగ్గరలో ఏదైనా అమ్ముకోగల ఇదిగా అవకాశం ఉంది కాబట్టి అటువంటి పంటలు వేసుకోవాలని చెప్పి కూడా రైతులకు సూచన చేస్తున్నాను. ఇంకోటి కూడా ఇందాక మీరు భూసార పరీక్షలు అన్నారు, అంటే ఒక సీజన్కి ఇంకో సీజన్కి మధ్యన లేదా ఒక పంటకి మరో పంటకి మధ్య ఎప్పుడు అంటే ఏ సమయంలో భూసార పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అంటారు? ఇప్పుడు మీకు కూరగాయలు అవి చేయాలంటే పంట లేనప్పుడు తీసుకోవడం మంచిదండి. ఒక ఎకరానికి అంటే ఏదైతే మనకి ఎన్ని ఎకరాలు ఒకటే దగ్గర ఉంటుందో అక్కడి నుంచి 4, అది ఒక విధానం ఉంటుంది, 4 ఉత్తర దక్షిణ పడమర ఇట్లా 4 వైపుల నుంచి సేకరించుకోవాలి. భూమికి 8 నుంచి 12 అంగుళాల లోపల వి షేప్లో చేసి ఒక గోడల నుంచి మట్టి సేకరించి వాటిని చేసుకోవాలి. ఇది పంట వేయనప్పుడు తీస్తేనే దీని ఒక రిజల్ట్ బాగా వస్తుంది. కాబట్టి పంట లేనప్పుడే తీసుకోవాలి. ఇటువంటి మీద కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయాధికారులను అడిగినా కానీ ఆ యొక్క విధానం చూపిస్తారు. లేకపోతే మనకి యూట్యూబ్లో కూడా ఈ యొక్క భూసార పరీక్ష ఏ విధంగా చేయించుకోవాలనేవి చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి అది కూడా చూసి రైతులు చేయించుకో. మనకి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు కానివ్వండి, లేదంటే కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. లేదు అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించి మేము కూడా సాయిల్ టెస్టింగ్ చేయించి ఇస్తాం అనమాట. అంతర పంటల వ్యవహారం ఒకసారి మనం గమనించినట్లయితే కొన్ని పంటలకి గట్ల మీద ఏదైతే బంతిపూల మొక్కలు ఇలాంటి నాటుతూ ఉంటారు. సో మిర్చి పంటకు సంబంధించి కూడా ఇలాంటి పద్ధతులు అవలంబించవచ్చా? బ్రహ్మాండంగా అవలంబించవచ్చు. అది ఒక మిరప పంటే కాదు, ఒకప్పుడు బంతిపూలు అనేవి కూడా గట్లమ్మటి కనపడేవి. దానివల్ల ఏంటంటే మీరు ఇందాక నుంచి రసం పీల్చే పురుగు మీద, అంటే మీరు కూడా దీని బాధితులేమో అనుకుంటున్నా ఒక వ్యవసాయదారుడిగా. సో రసం పీల్చే పురుగుని అరికట్టడంలో బంతి అనేది చాలా శ్రేష్టంగా పనిచేస్తుంది అన్నమాట. అంటే దానికి సంబంధించిన పురుగు కూడా బంతికి ఎక్కువ పచ్చ పురుగు, తర్వాత ఈ యొక్క దోమ అన్నీ ఆశిస్తాయి అన్నమాట. కాబట్టి బంతి మరీ విరివిగా కాకుండా అక్కడక్కడ కొన్ని పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఇప్పుడు పంట పొలాల్లో ఎక్కడా కూడా చెట్లు అనేవి కూడా ఉంచట్లేదు. సో కాబట్టి అక్కడక్కడ కొన్ని కర్రలు నాటుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే పక్షులు అనేవి పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. ఉన్న పక్షులు కూడా వాళ్దాం అనుకుంటే అవి పంట మొక్కల మీద వాళ్ళవు. ఎందుకంటే వాటికి రకరకాల మనం పురుగు మందులు పిచికారీ చేస్తున్నాం కాబట్టి. సో కనీసం ఒక 8 నుంచి 10 అడుగుల ఎత్తులో మనం ఎకరంలో 2-3 కర్రలు కనుక నాటుకున్నట్టయితే ఈ పక్షులు కూడా వాటి మీద వచ్చి కొంగలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, అవి కూడా కొన్ని పురుగులను ఏరుకొని తినే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మనకి పంట సస్యరక్షణలో ఒక భాగంగానే రైతులు గమనించాలి. కాబట్టి ఆ విధానం కూడా ఇప్పుడు మనకి లేకుండా పోయిందనమాట. అంటే మొత్తం ప్లేన్, ఎక్కడ చూసినా కానీ ప్లేన్గా ఉండాలి. సో కాబట్టి ఇవన్నీ అంటే మా చిన్నతనం నుంచి మేము చూస్తున్నాయి, మళ్ళీ అవలంబిస్తున్నాం. దాని సేంద్రీయ విధానం అని ఒక పేరు పెట్టారు దానికి, ఆర్గానిక్ ఫార్మింగ్ అనే. అట్లేం లేదు, మళ్ళీ 60 సంవత్సరాల క్రితం ఏ విధానాలు పాటించారో అదే విధానాలకి వ్యవసాయ రంగం కూడా రావాల్సిన అవసరం ఉంది. దిగుబడులు అనేవి మనకి వంగడం ద్వారా దిగుబడులు సాధించాలి తప్ప రసాయన ఎరువుల ద్వారా దిగుబడులు సాధిస్తాం అనేది మటుకు ఒక రైతుగా నేను దాన్ని ఖండిస్తున్నాను. మిర్చి కోతల సమయంలో
అంటే రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే ఏం చెప్తారు? అది 2-3 దఫాలుగా జరగాలి. ఇప్పుడు మిరప విషయానికి వచ్చేసరికి ఒకటేసారి కోతకి రాదు. అది ఏదైతే పండు కాయ వస్తుందో అది ఎండిపోయిన తర్వాత కొద్దిగా అంటే దగ్గర దగ్గర 70-80% వరకు ఏదైతే ఎండిపోతుందో దాన్ని తెంపి ఆరబెట్టుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే చెట్టుకే మొత్తం అది ఎండే పరిస్థితి ఉండదు కాబట్టి 60-70% ఏదైతే ఎండటానికి రెడీ అయిందో వాటిని తెంపి ఆరబోసుకోవాల్సిందే. తర్వాత వాతావరణం మీద కూడా ఇది చాలా ప్రభావం ఉంది. ఖచ్చితంగా మనకి ఈ యొక్క కళ్ళాల్లో ఈ యొక్క ప్లాస్టిక్ షీట్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ టార్పాలిన్లు కానివ్వండి అవన్నీ అందుబాటులో ఉంచుకోవాల్సినవి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మన చేతిలో లేకుండా పోయింది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదు. అంటే ఒకప్పుడు వర్షాకాలం అంటే వర్షాలు అప్పుడే వచ్చేవి. ఇప్పుడు కాలాలతో పని లేకుండా ఎండాకాలం వస్తున్నాయి, శీతాకాలంలో కూడా వర్షాలు వస్తున్నాయి. వర్షాకాలంలో వర్షాలు లేవు, మిగతా కాలాల్లో వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క తర్వాత కూళ్ళు కూడా బాగా ఎక్కువవుతున్నాయి. ఈ యొక్క తేజ రకాలు అనే వాటిలో కనుక కూళ్ళు కూడా బాగా ఇప్పుడు అధికంగా, ఎందుకంటే అది బాగా సన్న రకం. సో కాబట్టి ఈ యొక్క ఎండు మిర్చిని మటుకు వీలైనంత వరకు కళ్ళాల్లోనే ఆరబెట్టుకోవడం ఉత్తమం. దానికి సంబంధించినటువంటి టార్పాలిన్లు అవన్నీ అందుబాటులో ఉంచుకోవాలి. రైతుకి అన్నీ తెలుసు, కాకపోతే ఏంటంటే పక్క వాళ్ళు ఎప్పుడు చేస్తారా, మనం ఎప్పుడు చేద్దామా అనే ఆలోచనలో ఉంటాం ఒక రైతుగా. మన పని మన క్షేత్రంలో మనం ఎప్పుడు చేయాలో ఏది చేసుకోవాలో అది చేస్తే కనుక రైతులు కూడా ఎందుకంటారు? అంటే అది అవగాహన తక్కువై ఉంటారా, లేదా వేరే వాళ్ళతో పోటీ పడేటువంటి విధానం అనుకోవాలి? పోటీతత్వమే. పోటీతత్వం. పోటీ అంటే ఇది మంచిది కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు తను అంటే మనలో మనమే కొద్దిగా గిల్టీకి ఫీల్ అవుతున్నాం. అంటే నేను 10 బస్తాలు వేస్తేనే నాకు పండట్లేదా, నీకు 2-3 బస్తాలు వేస్తే ఎట్లా పండుతుంది అని వాళ్ళు మనల్ని శాసించే స్థాయికి వచ్చేసరికి అవును కదా నిజమే, అందుకే నేను 10 బస్తాలు వేస్తున్నా. కానీ మరి 10 బస్తాలు వేస్తున్నావు కదా, నువ్వు పంట ఎక్కువ తీస్తున్నావు నాకంటే అని చెప్పి ఛాలెంజ్గా తీసుకునే రైతులు చాలా తక్కువైపోయారు. కాబట్టి మార్పు అనేది రైతులను రావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక రైతు విషయం నేను చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి, ఒక ఆయనకి pH లెవెల్ బాగా తక్కువ ఉంటే ఆయనకి మేము సున్నం వేయమని చెప్పాం. లైమ్ వేస్తే, సున్నం వేస్తే ఆటోమేటిక్గా pH పెరుగుతుంది అనమాట. ఆయన చక్కగా తీసుకొచ్చి ఆయన జామ తోటకి అన్ని పాదుల్లో సున్నం నీళ్ళలో కలిపి సున్నం పోసేసాడు. అది పోసిన తర్వాత అది ఆ పద్ధతి పక్క రైతు కూడా అవలంబించాడు. ఆయన కూడా అదే జామ తోట ఉంది, ఆయన pH ఆల్రెడీ ఎక్కువ ఉంది. ఈ ఎప్పుడైతే సున్నం పోసాడో అది ఇంకా ఎక్కువైపోయి ఆయన దిగుబడులు పూర్తిగా ఇదైనాయి. తర్వాత ఏమైంది అని ఇట్లనే డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే, ఇట్లా పక్క ఆయన సున్నం పోసాడండి, నేను కూడా తెచ్చి పోసానంటే, నువ్వు ఎప్పుడైనా సాయిల్ టెస్టింగ్ చేయించావంటే నేను చేయించలేదన్నాడు. సాయిల్ టెస్టింగ్ చేయిస్తే దానిలో pH ఒకటేసారి 8.5కి వెళ్ళిపోయాను అనమాట. సో ఇది అవగాహన రాహిత్యం అనేది. అసలు ఆయన ఎందుకు పోస్తున్నాడు, దానివల్ల ఏంటి, ఆయనకున్న సమస్య ఏంటి, అవి మనం పట్టించుకోవట్లా. సున్నం వేస్తే బాగా దిగుబడి వస్తుంది కాబోలు అని మనకు మనమే దాన్ని అన్వయించుకొని మనం చేస్తున్నాం. అంటే నేను తోటి రైతుల్ని నేను కించపరిచే విధంగా మాట్లాడడం లేదు. అవగాహన అనేది చాలా ముఖ్యం. ఇవాళ రేపు మనం ఏంటంటే చాలా స్పీడ్, అన్నీ కూడా మనకి వేసిన వెంటనే పురుగు చచ్చిపోవాలి, ఇటు నుంచి ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వచ్చేసరికి పురుగు ఇక్కడ గిలగిలా కొట్టుకుంటేనే ఆ మందు బాగా పనిచేస్తుందని చెప్పి అనుకుంటాడు అనమాట. అంతే తప్ప కొద్దిగా దాన్ని అసలు అది వాడటం వల్ల దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటి. చాలామంది రైతులు చేసే తప్పు ఏంటంటే ఇటువంటి హై టాక్సిక్ మందులు వాడుతున్నా కానీ ముక్కుకి ఒక మాస్క్ కట్టుకోవడం కానివ్వండి, పూర్తిగా ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవటం, ఇట్లాంటివి కూడా చేయట్లేదు చాలామంది రైతాంగం, యువత. సో కాబట్టి యువతకి నేను చెప్పే ఒక విన్నపం ఏంటంటే, దయచేసి మీరు ఏదైనా పిచికారీ చేస్తున్నప్పుడు గాలి వాటం చూసి పిచికారీ చేయండి. వీలైనంత వరకు చేతులు, కళ్ళు, ముక్కు అన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా ఈ కార్యక్రమం ద్వారా రైతాంగాన్ని తెలియజేస్తాం. కొన్ని మిర్చి రకాలు అనేక రకాలు ఉన్నాయి. సో ఏ రకం మిర్చి పంట ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? 3 రకాలు: సన్న రకాలు, మధ్యస్థ రకాలు, లావు రకాలు, తర్వాత బ్యాడ్గి అనేవి. సో ఈ 4 రకాల్లో రైతు ఎంచుకోవాలి తప్ప విత్తనం అనేది అదే విత్తనం. ఇప్పుడు నేను సపోజ్ ఒక కంపెనీ పేరు చెప్పాను అనుకోండి, ఇక రైతులందరూ అదే కంపెనీ వెనకబడతారు. ఆ కంపెనీ విత్తనం వాడు ఏం చేస్తాడు, వాడికి డిమాండ్ ఎక్కువసరికి రేటు పెంచేస్తున్నాడు. సో ఇదే జరుగుతుంది అనమాట. యాక్చువల్ హైబ్రిడ్ విత్తనము అనేది ప్రొడక్షన్ అనేది రైతు క్షేత్రంలో జరుగుతుంది. అది కూడా మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం. ఇక్కడ రైతు ఏదైతే విత్తనాన్ని ఉత్పత్తి చేస్తున్నాడో అతనికి ఇచ్చేది 12,000 రూపాయలు మాత్రమే ఒక క్వింటాకి విత్తనానికి. అదే విత్తనాన్ని తీసుకొచ్చి వీళ్ళు దగ్గర దగ్గర మనకి 35,000, 40,000, 80,000 అమ్ముతున్నారు అన్నమాట.
సో కాబట్టి ఎంత వ్యత్యాసం ఉన్నదో మీరు గమనించదు. ఒక కిలోకి ఏదైతే 12,000 రూపాయలు రైతుకి ఇస్తున్నారో అదే ఒక కిలో విత్తనాన్ని రైతులకి మళ్ళా 50,000, 80,000 ఇస్తున్నారు. సో ఈ వ్యవస్థ విత్తన చట్టం కూడా చాలా లోపాలు ఉన్నాయి. విత్తన చట్టం కూడా సవరించాల్సిన అవసరం ఉంది. దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ముసాయిదా తయారు చేసింది. సో వీలైన త్వరలో ఈ విత్తన చట్టం కూడా రైతు, ఎందుకంటే పండించేదే రైతు, విత్తనం పండించేది కూడా రైతే, కానీ అతను తోటి రైతుకి ఇచ్చుకునే అవకాశం లేకుండా ఉందన్నమాట. కాబట్టి ఆ యొక్క విధానంలో కొద్దిగా మార్పులు రావాలి. ఏదైతే మనం విత్తనోత్పత్తి చేస్తున్నామో ఆ రైతు దగ్గర తీసుకొని మనం కూడా ఆ విత్తనాన్ని మనం సాగు చేసుకునే విధానం వస్తే కొద్దిగా మనం ఆర్థికంగా రైతు నిలదొక్కునే అవకాశం ఉందన్నమాట. రెండోది కూడా హైబ్రిడ్ విధానంలో అంటే సేంద్రియ పద్ధతులు అవలంబించడం సాధ్యమేనా అనేటువంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతాయి. సో వాటికి ఏం సమాధానం? లేదండి, ఇప్పుడు హైబ్రిడ్ విధానం అంటే హైబ్రిడ్ విత్తనం మీరు సేంద్రియ విధానంలో సాగు చేస్తారు అంతే తప్ప సేంద్రియ విత్తనం అన్ని నాటు విత్తనాలే తెచ్చి వేసుకోండి లేకపోతే ఓపెన్ పాలినేషన్ సీడ్, ఇది నేను వ్యతిరేకిస్తాను మళ్ళీ. ఎందుకంటే సేంద్రియం అనేది ఏంటంటే ఆర్గానిక్ అంటున్నాం, ఆర్గానిక్లో అనేది ప్రతిదీ ఆర్గానిక్ అనేది అసంభవం. సో కాబట్టి హైబ్రిడ్ విత్తనం వాడండి, విధానం అనేది సేంద్రియంలో అవలంబించండి అంతే తప్ప ఇప్పుడు దేశవాళీ విత్తనాలు అది కూడా ఒక ప్రపంచంలో నడుస్తుంది. అన్ని దేశవాళీ విత్తనాలు వాడాలి, దేశవాళీ పంటలే పండించాలి, అది ఎంతవరకు కొంతవరకు సంభవం అంతే తప్ప రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే హైబ్రిడ్ వంగడాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. హైబ్రిడ్ వంగడాల ద్వారానే ఉత్పత్తి అధికం వస్తుంది. ఉత్పత్తి అధికం అయితేనే మన దేశానికి సంబంధించినంత ప్రొడక్షన్ లభ్యత ఉంటుంది. కాబట్టి నేను ఇందాక అన్నట్టుగా రైతే ఎనాలిసిస్ చేసుకోవాలి, రైతే ఆలోచించుకోవాలి, రైతే ప్రయోగాలు చేయాలి. నేను ఒక రైతుగా 42 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా, ఇప్పటికీ నేర్చుకుంటాను. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ అనమాట, ఇందులో ఏదీ లేదు. వస్తాయి, కొంత నష్టం జరుగుతుంది, నష్టం జరిగింది చెప్పి అది ఎందుకు జరిగింది, నేను చేసే విధానంలో లోపం ఉందా. సో ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ట్రైకోడర్మా, సుడోమోనాస్, బయాలజికల్ ప్రోడక్ట్ ఉంటాయి, అవి నాణ్యమైనవి సేకరించుకోవాలి, నాణ్యమైన ఎక్కడ దొరుకుతాయో వాటి గురించి సెట్ చేయాలి, వీలైనంత వరకు శ్రమ పడాలి అంతే తప్ప షాపుల్లో దొరికినవి తెచ్చేస్తే కూడా మనం నష్టపోయే విధానం ఉంటుంది. కాబట్టి ఇవాళ రేపు మీరు గమనించినట్టయితే రైతుగానే ఉన్నాడు. ఎవరైతే రైతు కుటుంబాల నుంచి కొంతమంది షాపులు పెట్టుకున్న వాళ్ళు లక్షాధికారులు అయినారు. ఈ విషయం అందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో కూడా గమనిస్తారు. మరి వాళ్ళు పురుగు మందులు అమ్ముకున్న వాళ్ళు, ఎరువులు కొట్లు పెట్టుకున్న వాళ్ళు ఏమో లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతున్నారు. రైతు మటుకు అదే క్షేత్రంలో అదే పంటలు పండించుకుంటూ అదే కౌలు సాగు చేసుకుంటూ రోజు రోజుకి పోరాటం చేస్తున్నాడు. సో అందులో నేను కూడా ఒకప్పుడు ఆ సమస్యల నుంచి పడ్డాడిని. ఎప్పుడైతే మేము పురుగు మందుల షాపు వైపు వెళ్ళటం మానేసామో అప్పటి నుంచి మేము ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాం. రెండోది చలికాలంలో అంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి సీజన్లో మిర్చి మొక్కల యొక్క పెరుగుదల కొంచెం వరకు మందగిచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందుకనే రైతులు 2 దఫాలుగా మిరప సాగు చేసుకోవాలి. మనం జూన్ జూలైలో నార్లు పోసుకునే ఒక విధానం, ఆగస్టు సెప్టెంబర్. సో ఆగస్టు సెప్టెంబర్ తర్వాత మనం నార్లు పోసుకుంటే కనుక ఆ నారుమడి కూడా చలి వల్ల పెరుగుదల రాదనమాట. కాబట్టి వీలైనంత వరకు మీరు సెప్టెంబర్ నెలాఖరు లేదంటే సెప్టెంబర్ నెలాఖరు వరకే చాలా అనుకూలమైనటువంటిది మిరప సాగుకి. మొక్క ఎదుగుదల అనేది రబీ సీజన్ వచ్చేసరికి చలి మనకి ముఖ్యంగా డిసెంబర్ జనవరిలో బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డిసెంబర్ జనవరి నెలకి మనకి ఈ యొక్క మొక్క 60 నుంచి 70 రోజుల వ్యవధికి వచ్చేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అదే డిసెంబర్ జనవరిలో మనం నాటుకున్నట్టయితే కనుక ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే చలి వల్ల మొక్క ఎదుగుదల అనేది దానికి ఏదో మందులు వేస్తే మళ్ళీ పెరుగుతుంది, ఇట్లాంటివన్నీ చేయకండి. వీలైనంత వరకు మనం సెప్టెంబర్ నెలాఖరు వరకు మాత్రమే నార్లు పోసుకోవడం అనేది ఉత్తమం. కోల్డ్ స్టోరేజ్లో ఇంకా మిర్చి అలాగే పెండింగ్లో ఉంది, సో అమ్ముకోవడానికి అవ్వక రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి అంశం. సో మిర్చి అమ్మకం సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? అమ్మకమైన సమస్యలు అంటే ఇప్పుడు మనకేంటంటే స్టోర్ చేసుకునే అవకాశం చాలామంది తక్కువగా ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా కానివ్వండి, రైతు సొసైటీల ద్వారా కానివ్వండి, మీరు వాళ్ళ ద్వారా వెళ్ళి మీరు కనుక స్టోర్ చేసుకున్నట్టయితే మీకు దాని మీద బ్యాంకులు కూడా 70 నుంచి 80% వరకు మీకు నగదు సదుపాయం కల్పిస్తారనమాట. మీరు కాబట్టి తొందరపడి మార్కెట్కి తీసుకెళ్ళి రేటు ఉన్నా లేకపోయినా తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి ఇప్పుడు మనం రైతులను కళ్యాణంలోంచి కూడా చాలామంది నేరుగా తీసుకెళ్ళిపోతారు. సో తేమ అనేది కూడా ముఖ్యం, ఆ తేమ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పత్తి విషయానికి వచ్చినా, మొక్కజొన్న విషయానికి వచ్చినా, వరి ఏదైనా కానీ తేమ శాతం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ తేమ అనేది 10 నుంచి 12% వరకు ఉంటే అన్ని విధాల రైతుకి క్షేమకరం, మంచి గిట్టుబాటు ధర వస్తుంది, అన్నీ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే
వాతావరణానికి భయపడి లేకపోతే వాతావరణ పరిస్థితుల్లోకి తట్టుకోలేక ఆ తేమతోటి ఇప్పుడు ఉదాహరణకి వరి మిషన్ కటింగ్ అయినటువంటి ధాన్యాన్ని నేరుగా ట్రాక్టర్లు నింపుతారు, అలానే రైస్ మిల్లుకి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే 28%తో ఉన్నటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వాళ్ళు మరి 12%, 16-17% ఉండాల్సినటువంటి 15-17% ఉండాల్సినటువంటి వడ్లని 28%తో కూడా వాళ్ళు కొంటున్నారు అంటే రైతుకి ఎంత నష్టం జరుగుతుందో రైతే గ్రహించుకోవాలి. సో కాబట్టి ఇటువంటి అన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరిగే సమస్యలు, దాన్ని మనం అంతటికి అన్వయించుకోలేం. ఇప్పుడు తెలివైనటువంటి రైతు అవగాహన పెంచుకొని వీటి మీద కులంకషంగా చర్చించుకొని, లేదు నేను నా పద్ధతుల్లో నేను ఇదే రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాను, దీన్ని స్టోర్ చేసుకోగలను అనే వాళ్ళకి ఎప్పుడు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి, వ్యవసాయ అధికారులు కూడా సహాయం చేస్తారు, అట్లేం లేదు. వాళ్ళకి తోచినటువంటి వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తుంటారు. కాబట్టి మనం వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించడం అనేది చాలా, అది ఉద్యాన శాఖ అధికారులు కానివ్వండి, వ్యవసాయ శాఖ అధికారులు కానివ్వండి, అవగాహన అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉందండి. రైతు కష్టపడుతున్నాడు, కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు అంటే అవగాహన లోపం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, పురుషోత్తం గారు, చివరిగా మా మెగా9 ప్రేక్షకులకి మీరు మరి ముఖ్యంగా రైతులకి ఇచ్చేటువంటి సూచనలు ఏవి? ఏదైనా కానీ భూమి ఒక్కటే, పంటలు అనేకం. సో కాబట్టి మీరు దయచేసి ఈ పంటకు అదేయాలి, ఆ పంటకు ఇదేయాలి అట్లా లేదు. భూసారాన్ని పరీక్షించుకోవటం అంటే ఉత్తమం ఇంకోటి లేదనమాట. మనకి ఉన్న పొలం ఒకటే, అందులో రకరకాల పంటలు సాగు చేస్తున్నాం. ఆ పంటలకు సంబంధించిన పోషకాలు అన్నీ ఉండాలి అంటే అంతర పంట విధానం ఒకటి, తర్వాత పంట మార్పిడి, అలాగే విత్తన మార్పిడి. విత్తన మార్పిడి అని ఏంటంటున్నా అంటే మీకు కందులు, పెసర్లు, మినుములు, వడ్లు, ఇవి మనం పండించినవే నాణ్యమైనవి సేకరించుకొని, ఎటువంటి తాలుగింజలు అవి లేకుండా సేకరించుకొని మీరు మరుసటి సంవత్సరం కూడా వాడుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా మనం షాపుల మీద ఆధారపడి సేకరిస్తున్నాం అనమాట. ఆ విత్తన మార్పిడి విధానంలో ఏంటంటే మన పక్క రైతు పండించినటువంటి వడ్లు మనం సేకరించుకొని మనం చేలో పండిన వడ్లు ఆయనకి ఇచ్చినట్టయితే కనుక భూ మార్పిడి జరుగుతుంది, కాబట్టి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ ఒకప్పుడు చేసే పద్ధతులే, కాకపోతే ఇది పూర్తిగా మర్చిపోయాం. సో ప్రతి దానికి కూడా మనం ఇప్పుడు కందులు, పెసర్లు, మినువులు, ఉదాహరణ నువ్వులు కానివ్వండి, వడ్లు కానివ్వండి, ఇటువంటివి మనం సర్టిఫైడ్ సీడ్ లేకపోతే ఫౌండేషన్ సీడ్ కనుక కొనుక్కున్నట్టయితే 6-7 సంవత్సరాలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి రైతులకి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మీ యొక్క ఛానల్ ద్వారా కనుక రైతులకి చెప్పినట్టయితే వాళ్ళని కూడా మంచి ఎడ్యుకేషన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మెగా9 టీవీ ప్రేక్షకులకి ఇటువంటి కార్యక్రమాలు అందరి నిపుణులతోటి అందించాలని చెప్పి నా కోరిక. తప్పకుండా పురుషోత్తం గారు, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో మొత్తం మీద ఇది ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. మరిన్ని విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.